MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు మెచ్చే మీకు నచ్చే వంటల్ని ప్రతిరోజు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సమ్మర్ స్పెషల్ వెరైటీస్ తో పాటు రకరకాల వంటలతో సిద్ధంగా ఉందండి. మరి లేట్ చేయకుండా వాళ్ళ మన వంటలన్నీ చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వంటల్ని అడుగుతూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు. రాజు గారు రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి? కార్న్ కాంబినేషన్ లో ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు, అంటే ఫ్రైడ్ రైస్ లాంటిది. ఓకే. కార్న్ కాంబినేషన్ అంటే మనకి జనరల్ గా ఫ్రైడ్ రైస్ లో మనము కార్న్ ఈ బఠానీ ఇట్లాంటివన్నీ బాగానే వాడుతుంటాం కదా. వాడుతూ ఉంటాం. సో ఇక్కడ వెరైటీ ఏముంది? వెరైటీగా అంటే మక్నీ గ్రేవీతో ఇస్తాను. కొంచెం మక్కనీ గ్రేవీ మామూలుగా మనం కర్రీస్ లో చేసుకుంటుంటాం కదా. నాకు అసలు తెలీదు. మక్కనీ గ్రేవీ అనేది మనం రెడీ చేసుకోవాలా? రెడీ చేసుకొని దాంతో మనం కర్రీస్ చేసుకుంటూ ఉంటాం. ఓ, సో ఆ గ్రేవీ బేస్ లో రైసా? రైస్ ఐటమ్. అంటే మరి ఫ్రైడ్ రైస్ అన్నారు కదా, అది ఇలా పొడి పొడిలాడుతూనే వస్తుందా? ఫ్రైడ్ రైస్ అంటే ఇండియన్ స్టైల్లో చేస్తాను నేను, టోటల్ గా చైనీస్ స్టైల్లో కాకుండా. ఓ, సో కొంచెం మన టచ్ ఇచ్చుకుంటూ చేస్తాం. చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటిది? కార్న్ మక్నీ ఫ్రైడ్ రైస్. కార్న్ మక్నీ ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే అండి. మరి కార్న్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, టొమాటోలు 2, అల్లం చిన్న ముక్క, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా. ఓకే, మరి కార్న్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఏదో మక్నీ గ్రేవీ అన్నారు. సో ఇక్కడ పేస్ట్ రెడీ చేసి పెట్టాను నేను. సో దీంట్లో టొమాటోలు, అల్లం, ఉప్పు, కొంచెం కారం వేసేసి ఉడికించేసేయాలి మనం. టొమాటోస్ లో 3 వేసేసి ఉడికించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు అన్న మక్నీ ఇదా? లేదు, ఇంకొంచెం కూడా దాంట్లో యాడ్ చేస్తాను. వెన్నలో మళ్ళీ ఇంకొంచెం. అదే మక్నీ అంటే వెన్న ఉండాలి కదా మనకి. ఓకే ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో వెన్న వేసుకొని సో కొద్దిగా షాజీరా, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఈ మక్నీ గ్రేవీ అనేది మనం జనరల్ గా అంటే కూరలకి వాడుతూ ఉంటారా రాజు గారు? అవునండి, పన్నీర్ కాంబినేషన్ లో కానీ లేదా మష్రూమ్ వెజిటేబుల్స్ లో కానీ. ఓకే. పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే అక్కడ దాంట్లో మనం అల్లం కూడా యాడ్ చేస్తాం కదా. అవును. సో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకు గ్రేవీయేనా? అవునండి. ఓహో. సో ఇప్పుడు దీంట్లో బేబీ కార్న్ ముక్కలు వేస్తున్నాం. ఓ, బేబీ కార్న్ తీసుకున్నారా? అవునండి. సో కార్న్ మన చాయిస్ కాబట్టి ఏదో స్వీట్ కార్న్ ఆర్ బేబీ కార్న్ ఏదైనా మనం వాడుకోవచ్చు. సో కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో కార్న్ ఏదో కాస్త ఉడకాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జింక్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్, స్ప్లిటెంట్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ అంటే వాల్నట్స్, బాదాం, జీడిపప్పు లాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి కావాల్సిన జింక్ పర్సంటేజ్ అంది జుట్టు హెల్దీగా పెరుగుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. ఓకేనా? ఓకే, సరిపోతుంది. సో ఇది కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది నాకు, బేబీ కార్న్ కాబట్టి. సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అండి. సో దీంట్లో ఏంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ కొంచెం బాగా వస్తుంది, ఎక్కువగా స్పైసీగా లేకుండా ఉంటుంది అన్నమాట.
అంటే అది మనకు దొరుకుతుందా బయట? దొరుకుతుందండి. పేస్టే లేదు, పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్లో. ఓకే, మన మామూలు కారం బదులు. అవునండి. ఓకే, సరిపడా ఉప్పు. సో ఇక్కడ ఈ పేస్ట్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి చూసుకోవాలి. అలాగే కొంచెం కారపొడి. ఓకే, ఇది టోటల్గా అసలు ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే కొద్దిగా కసూరి మేతి అండి. సో ఇది కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ మసాలా గ్రేవీ అంతా కూడా దీనికి పట్టేస్తే రైస్కి రెడీ కదా? రెడీ అండి. సో ఇది కలిపేసి కొంచెం మగ్గాలి మనకు. అంటే ఆ రైస్ కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏమైనా కాంబినేషన్స్ ఉండాలా రాజు గారు, లేకపోతే ఎలా ఇది సర్వ్ చేస్తారు? డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్. లేదంటే ప్లెయిన్ కర్డ్. ఓకే, ప్లెయిన్ కర్డ్ సరిపోతుంది. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే, సో రెడీ. ఓకే, కార్న్ మక్ని ఫ్రైడ్ రైస్ రెడీ అండి. నైస్ రాజు గారు, చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ మనకి ఫ్రైడ్ రైస్ అనేది అంత ఉండదు కదా, అవునండి, కానీ దీనికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంది. ఎస్. సో చూసారు కదండి, మరి వేడివేడిగా కార్న్ మక్ని ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ మక్ని ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. టొమాటోలు, అల్లం, కారం, ఉప్పు కలిపి ఉడికించి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్, ఉప్పు, కారం వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మఖని ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మహారాజ్ గారు. ఓకేనండి. ఇప్పుడు అంటే మనం ఓన్లీ టొమాటో పేస్ట్ అట్లా ఏదైనా తీసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇక్కడ అన్ని యాడ్ అయ్యాయి కాబట్టి ఆ మక్ని గ్రేవీ ఆ సపరేషన్ అనేది తెలుస్తుంది యాక్చువల్ గా. అవునండి. సో బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, వెరైటీ రైస్ ఐటమ్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెదాలు తరచూ తడారిపోతూ ఉన్నట్లయితే అలోవెరా జెల్లో కొద్దిగా గ్లిసరిన్ కలిపి దీన్ని పెదాలకి తరచూ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తడారే సమస్య తగ్గిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో కార్న్ మఖని ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం వెరైటీ పాపడ్స్ చూడబోతున్నామండి. అవేంటంటే రెడ్ చిల్లీ పాపడ్స్. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.
ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో రెడ్ చిల్లీ పాపడ్స్. సో రాజు గారు, మనం రకరకాల పాపడ్స్ ఇంకా వడియాలు పచ్చళ్ళు చూపిస్తున్నాము. సో ఈ రోజు రెడ్ చిల్లీ పాపడ్స్. అవునండి. సో రెడ్ చిల్లీ అంటే మనకి ఏది, పండు మిరపకాయ లేకపోతే ఎండుమిర్చియా, ఏం తీసుకుంటాం? ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఓకే. సో ఎండుమిర్చి మనకు అంటే కొంచెం కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టేసి దీంట్లో యాడ్ చేస్తాం. సో మనకి మిర్చి టేస్ట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుందా ఈ పాపడ్స్ లో? తెలుస్తుంది. ఓకే, ఆ ఘాటు అనేది తెలుస్తూ ఉంటుంది. కొంచెం లైట్ గా అంటే స్పైసీగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మరి రెడ్ చిల్లీ పాపడ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడ్ చిల్లీ పాపడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. సో రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ అంటే రెడ్ చిల్లీ పాపడ్ అనుకున్నాం కదండి. అవును. సో ముందుగా మనం అంటే ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. సో ఇక్కడ నేను పాపడాలు ముందుగానే చేసి పెట్టానండి. అప్పడాలు ఇవే. సో ఇలా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లాగా మనకి మొత్తం అంటే ఆ పేస్ట్ లాగా అంతా స్ప్రెడ్ అయింది కదా? ఎస్ అండి. ఓకే. సో కొంచెం జీలకర్ర అవి మనకు వేయించినప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా తినేప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇవి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే. సో మామూలుగా మనం పోపులో వేసుకున్నప్పుడు కూడా ఈ ఎండుమిరపకాయలు కొంచెం అంటే వేగిన తర్వాత కొంచెం డార్క్ కలర్ అవుతాయి కదా, అది కూడా మనకు ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది. సో సేమ్ అలాగే మనం అంటే నూనెలో వేయించుకున్న తర్వాత కూడా పాపడ తినేప్పుడు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. కొంచెం మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో మేము చిట్కా చూసేమైతే ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. క్యాబేజీ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు హెల్దీగా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ పిండియా? ఎస్. సరిపోతుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సరిపడా ఉప్పు. ఓ, అది కూడా మనం ఇందులో వేసేయాలా? ఓకే ఓకే. సో మనము ఈ అప్పడాలకి పిండి అంతా కూడా మనం దీన్ని ఇట్లా పొయ్యి మీద వండుకోవటమేనా? అవునండి. అంటే బియ్య పిండి తీసుకుంటున్నాం కదా, అది కొంచెం ఉడికిచ్చేసి ఓకే. సో తర్వాత మళ్ళీ కొంచెం ఆవిరి మీద కూడా పట్టుకుంటాం. ఓ, సో అప్పడాలకి మనం ఫ్లేవర్స్ మార్చుకోవడం తప్పితే ప్రాసెస్ ఏదైనా ఒకటే, చాలా మటుకు సేమ్. ఓకే. సో కొద్దిగా వేస్తూ ఉంటుంది. కట్టేయాలా పొయ్యా? అవునండి. సో మళ్ళీ ఆవిరి పైన కూడా ఉప్పు చేస్తున్నాం కదా, అది సరిపోతుంది. యాక్చువల్గా మీరు చూపించిన వాటికి ఇది అంటే ఆ కలర్ అనేది సిమిలర్ గా, అంటే ఇప్పుడు కొంచెం డార్క్ ఉంది, మనకి ఎండితే ఎలాగ తగ్గుతుంది కదా, తగ్గిపోతుంది. కానీ ఆ టెక్స్చర్ అనేది అలా అనిపిస్తుంది సేమ్. సరిపోతుందండి. ఓకే. సో దీన్ని మళ్ళీ మనం కొంచెం ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇదేనా? అవునండి. సో ఈ అప్పడాలు కూడా ఏంటంటే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని చేసుకోవాలి. సో చల్లబడిన తర్వాత మళ్ళీ మనకు అంటే సాగే గుణం అనేది తగ్గిపోతుంది. ఓకే. సో కాబట్టి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇది ఇక్కడ ఈ గిన్నెలో నీళ్లు వేసేసి పైన గుడ్డ కప్పేశారా? అవునండి. సో ఈ గుడ్డ పైన మనం పెడతాం. సో కింద నుంచి వచ్చే ఆవిరి వల్ల అది ఉడుకుతుంది. సో ఇదే మనం సేమ్ అంటే కుక్కర్ లో అట్లా పెట్టుకోవచ్చా రాజు గారు? సో అంటే పైన జస్ట్ అలా మూత పెట్టేసేయాలి, విజిల్ అది పెట్టకుండా. ఓకే. సో దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే. సో కొంచెం ఇలా ఫ్లాట్ గా చేసేసి సో మూత పెట్టేసి కాసేపు వదిలేయాలా దాన్ని అలాగా? ఎస్ అండి. కొంచెం ఆవిరి మీద ఉడికితే మనకు రెడీ అయినట్టు. సో ఇప్పుడు మనకి అంటే అది ఉడికిన ఇది తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం తీసేసుకోవటమేనా? ఎస్ అండి.
చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓ ఇడ్లీ లాగా అయింది. ఓకే. సో ఇది కొంచెం చల్లారాలి మనకు, ఎక్కువగా వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారితే అప్పుడు మనం ఒత్తేసుకోవడం. ఓకే, దీని ముందు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇట్లా కలుపుకోవడం అట్లా ఏం చేయక్కర్లేదా? ఏం అక్కర్లేదు. ఓకే. సో మరి అది చల్లారాలి కదా, ఈలోగా కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. క్యారెట్ తో చేస్తున్నాను. ఏం చేస్తున్నారు ఈరోజు? లీఫ్ షేప్ లో చేస్తున్నాను. ఓకే. సో దీన్ని కొంచెం చిన్నగా ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాం. సో దీన్ని ఇలా నిలువుగా పెట్టేసుకుని ఒక సైడ్ నుంచి ఒక స్లైస్ ఓపెన్ చేస్తున్నాను. ఒక లేయర్ ఇలా తీసేస్తున్నాం. సో దీనికి ఆపోజిట్ లో ఇంకోటి, తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుని ఇక్కడ స్లాంట్, తర్వాత స్ట్రైట్ అండి. సో ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది. సో దానిపై నుంచి మళ్ళీ ఇలా స్లాంట్, స్ట్రైట్. ఓకే. సో రెండో వైపు కూడా సేమ్ ఇలాగే. ఓకే. సో ఒకదాన్ని పక్కన ఒకటి ఎడ్జ్ బై ఎడ్జ్ కట్ చేసేసుకోవటమే. ఎస్. ఓకే. సో తర్వాత వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసుకుంటాం. ఓకే. సో దీంట్లోంచి ఫ్లవర్స్ కూడా తీస్తున్నానండి. ఓ కీరా ఫ్లవర్స్. ఎస్. ఓకే. ఓకే. సో ఇవి అప్పడాలు చేసుకున్న తర్వాత మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో పెట్టేసి మనము ఈ ప్యాన్ అటు పెట్టుకొని ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాం రాజు గారు. ఓకేనండి. చల్లారిందా? చల్లారిందండి. ఇప్పుడు మొత్తము మీరు అన్నట్టు వేడి చల్లారిపోతే మనకి అది ఇట్లా ముద్దలా అయిపోతుందేమో కదా, సాగకుండా. కొంచెం గట్టిగా గట్టిగా. కొంచెం పొడి పిండిస్తారా? ఓకే అండి. ఓకే, కట్ చేసుకోవాలా ఇప్పుడు? మోల్డ్తో కట్ చేసుకోవాలి, అంటే మనకు కావాల్సిన షేప్లో మనం ఇంకా చేసుకోవచ్చు. సో ఇలా. సో వీటిని ఒక 3 to 4 days మనము అటు ఇటు తిరిగేసుకుంటూ ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది కదా? ఎస్ అండి. ఓకే. ఓకే. సో ఇలా మనం ఎండబెట్టేసుకుంటే మనకు అలా వచ్చేస్తుంది. సో డ్రై అయిపోయిన తర్వాత ఇది ఎలాగూ కొంచెం పల్చగా అయిపోతుందేమో కదా? అవునండి. సో ఈ దీంట్లో. ఎస్. ఓకే. సో ఫ్రై చేసుకుందాం. యా. ఆ చిల్లీ ఫ్లేక్స్ ఏంటి రాజు గారు, మొత్తం కనిపించకుండా పోతున్నాయి. ఓ తెలుస్తున్నాయి యాక్చువల్లీ. అంటే అన్నిట్లో మనకి పిండిలో ఈక్వల్ గా స్ప్రెడ్ అవ్వదు కదా, సో ఒక్కొక్క దగ్గర అట్లా. కాకపోతే మనకి టేస్ట్ అనేది అయితే తెలుస్తూ ఉంటుందేమో కదా? ఎస్. సో అక్కడక్కడ ఇలా గింజలు కూడా మీరు అన్నట్టుగా. సో వేగిన తర్వాత గింజ కూడా మనకు అంత ఘాటుగా ఏముండదు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇవి అరేంజ్ చేసేస్తాను. యా. సో ఇటు స్టార్టింగ్ పాయింట్లో. ఓకే. సో రెడ్ చిల్లీ పాపడ్స్ రెడీ. ఓకే, మరి రెడ్ చిల్లీ పాపడ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రెడ్ చిల్లీ పాపడ్ తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిరపకాయలు వేయించి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయల పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో బియ్యపిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆవిరిపై ఉడకనివ్వాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకుని చపాతీ పీటపై ఒత్తుకొని కావాల్సిన ఆకారంలో కట్ చేసుకుని ఒక 4 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రెడ్ చిల్లీ పాపడ్ రెడీ.
రెడ్ చిల్లీ పాపడ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. మనకి జనరల్ గా ఆ బియ్యపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అవునండి. సో ఆ మిర్చి ఏదైతే యాడ్ చేసుకున్నామో దాన్ని ఇందులో బాగా తెలుస్తోంది. అంటే కొంచెం నీళ్లు మరగబెట్టేటప్పుడే మనం దాంట్లో వేసుకున్నాం కదా, సో వాటర్ అంతా పట్టేసింది. పిండి వేసినప్పుడు పిండి కూడా మొత్తంగా పట్టేస్తుంది. ఎందుకంటే మనం ఆ వాటర్ లోనే పిండి మిక్స్ చేసుకోవడం మూలన మనకి ఆ టేస్ట్ అనేది ఆ ఘాటు తెలుస్తోంది. సో మనం రకరకాల వెరైటీస్ చూపిస్తున్నాం కాబట్టి చక్కగా ఇవి కూడా చేసి స్టోర్ చేసుకోవచ్చు. నైస్. సో చూసారు కదండి పాపడ్స్ తయారీ విధానం, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ ఉన్నట్లయితే ఒక గ్లాస్ నీళ్లలో పుదీనా ఆకులు ఇలాచి వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ పేరు? ప్రవీణ అండి. ప్రవీణ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు స్వాతి అండి. స్వాతి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, సో రెడీ ఇద్దరు కూడా? సో మీరు పెద్ద? అవునండి. మీరు చిన్న? ఇంకా ఉన్నారా తోటి కోడళ్ళు? ఉన్నారండి. బోల్డ్ మంది ఉన్నారా? సో మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆ డీటెయిల్స్ అన్ని. ఫస్ట్ వాళ్ళ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇప్పుడు మీరిద్దరు కూడా ఏంటంటే చక్కగా ఆ టొమాటో టేస్ట్ అనేది ఎక్కువ తెలిసేలాగా మీకు ఏమైనా తెలిసిన మంచి టేస్టీ వెరైటీ వంటలు ఉంటే ఈరోజు మాకు చేసి చూపించండి. ఓకేనా? టమాటో సోయా కర్రీ చేస్తానండి నేను. టొమాటో సోయా కర్రీ. ఓకే, మీరు? టమాటో బొబ్బర్ల కర్రీ. మీ గురించి స్పెషల్? నా గురించి స్పెషల్. టొమాటో ఇంకా బొబ్బర్ల కాంబినేషన్ లో కర్రీయా? ఓకే, నైస్. ఒకళ్ళు సోయా ఒకళ్ళు బొబ్బర్లు. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే అండి, మరి టొమాటో బొబ్బర్ల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టొమాటో బొబ్బర్ల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పంచదార చిటికెడు, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. టొమాటో బొబ్బర్ల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ప్రవీణ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, ప్యాన్ వేయడానికి ఆయిల్ వేయాలండి. తగినంత ఆయిల్ వేయాలండి. ఓకే, కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది. సో సరిపడా వేసేసుకున్నారు ఆయిల్? వేసేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఇంక ఇందులో ఆవాలు జీలకర్ర ఇట్లాంటివి ఏం అక్కర్లేదా మనకి? ఓకే, డైరెక్ట్ గా కర్రీ చేసేసుకోవటమే. ఆనియన్స్ కొద్దిగా వేగాక కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒకటి, ఇష్టం ఉంటే. లేకపోతే వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, దాంతో పాటు కొద్దిగా పసుపు. ఓకే, అదే తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా. ఓకే, సో గరం మసాలా పౌడర్. అది అయ్యాక టమాటో ప్యూరీ వేసుకోవాలండి. వేయండి, దాంతో ఉంచేసుకోండి. తర్వాత కలిపేస్తారా? కొద్దిగా సాల్ట్, కారం వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు. కొద్దిగా ఇది ఆయిల్ బయటికి వచ్చాక బొబ్బర్లు వేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేయాలి మొత్తం. ఓకే, కొద్దిగా ధనియాల పొడి. ఓకే,
ఉడికించిన బొబ్బర్లు అండి. ఓకే, ఇవి ఇందులో వేసేయాలి. బొబ్బర్లో కూడా యాక్చువల్గా మంచి టేస్ట్ ఉంటుంది కదా. బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? ఇంకొద్దిగా అయినాక దించేయడం. అయిపోయిందా? అవసరం ఉంటే వాటర్ పోసుకోవాలి, ఇష్టం ఉన్న వాళ్ళు పలుచగా కావాలనుకుంటే, లేదంటే ఇలాగే తిని. సో చపాతీ లాంటి వాటిలోకి ఇలా బాగానే ఉంటుంది కాబట్టి ఇలా చపాతీ తినేయొచ్చు. పూరి వాటికి బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు తీసేద్దామా ఇది? షుగరే పెట్టారు. ఇది ఇష్టం ఉంటే వేసుకోవాలండి. టమాటాలు ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా. అవును, అంత పుల్లగా అవసరం లేదనుకుంటే షుగర్ వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా లైట్గా. ఓకే, దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఆ కొత్తిమీర అనేది ఫైనల్ గా లేకపోతే మనకు మనసు ఒప్పదు. ఓకేనా? బొబ్బర్లన్నీ బాగా ఎక్కువ క్వాంటిటీ వేశారు కాబట్టి చక్కగా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బొబ్బర్ల కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, ఉడికించిన బొబ్బర్లు వేసి ఉడకనివ్వాలి. చివరగా పంచదార, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో బొబ్బర్ల కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఒక చిన్న అల్లం ముక్కని నోట్లో వేసుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే దగ్గు, గొంతులోని ఇన్ఫెక్షన్స్, జలుబు లాంటివి త్వరగా తగ్గిపోతాయి. టొమాటో బొబ్బర్ల కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో స్వాతి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు ఏం కర్రీ చేస్తారు టొమాటోతో? నేను టమాటా సోయా కర్రీ చేస్తున్నానండి. టొమాటో సోయా కర్రీ. అవునండి. ఓకే ఓకే, మరి టొమాటో సోయా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, కారం తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. అదేంటి డైరెక్ట్ అలా వేసి ఆయిల్ అక్కర్లేదా? అవసరం లేదండి ఆయిల్. అంటే ఇది ఏమైనా పేస్ట్ చేసుకోవాలి? అవునండి, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో వేసుకొని జీలకర్ర, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం పల్లీలండి, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, కొంచెం కరివేపాకు. అంతేనా? ఇంకా ఉన్నాయా కొద్దిగా? ఎందుకండి ఇన్ని వేసుకుంటున్నారు దీంట్లో? ఫ్లేవర్ బాగా వస్తుందండి. అదేంటి గరం మసాలా? గరం మసాలా గరం మసాలా, నెక్స్ట్ కొంచెం ధనియాలండి, కొంచెం చారం తీసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి మనం మళ్ళీ ఆనియన్స్ వేయించాలండి. ఇది మనం పేస్ట్ చేసుకోవాలి కదా. వేసేయండి జాగ్రత్త. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి దాంట్లో. అంటే ఇప్పుడు ఇవి కూడా మనము మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్ పేస్ట్, మసాలా పేస్ట్ రెడీ. అవునండి, ఆనియన్ పేస్ట్ మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా దీంట్లో పుదీనా, కొద్దిగా కరివేపాకు, మళ్ళీ కరివేపాకు కొద్దిగా. ఓకే అండి, చాలు. ఆఫ్ చేయండి. ఇప్పుడు అదంతా పేస్ట్ చేయాలి. అవునండి, దీంట్లో కొంచెం లైట్ గా కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకొని పేస్ట్ చేయాలండి. కారం వేసానండి, కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు అండి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కదండి ఉప్పు. జస్ట్ కొద్దిగా లైట్గా అంతే అండి. ఇదిగోండి
అయిపోయిందా? అయిపోయిందండి. ఇది పేస్ట్ తీసేసుకున్నాం మొత్తం అంతా కలిపేసి. సరిపోతుందండి. దాంట్లో స్టఫ్ చేయడానికి అండి, దీంట్లో టమాటాలో స్టఫ్ చేయాలి. ఇది ఇప్పుడు అవి స్టఫ్ చేసుకోవాలి, కొద్దిగా లైట్గా స్టఫ్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా కర్రీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కర్రీ అండి, అంటే పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఇంక ఇందులో పోపు ఏం అక్కర్లేదా? ఇదే అండి, ఇది పోపు. ఓకే, కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పసుపు అండి లైట్గా, కొంచెం బిర్యానీ ఆకండి. మీ ఇంట్లో బిర్యానీ ఆకు బాగా వాడతారా? ఇద్దరు కూడా బిర్యానీ ఆకు వేసారు, అదే గరం మసాలా. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత అంత లోపల మనం స్టఫ్ చేసుకుంటామండి. టమాటాలు ఇది నిదానంగా అవుతుంది, అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. టమాటోలు కట్ చేసి పెట్టారా? అవునండి, ఇలా 4 భాగాలు మనము బ్రింజాయిల్లో కట్ చేసుకుంటాం, అలా కట్ చేసి పెట్టానండి. టమాటాలు స్టఫ్ చేసుకోవాలండి లైట్గా. ఇలా మనం ముద్దం వండుకుంటే ఇట్లా స్టఫ్ చేస్తామండి. అంతే, అట్లా స్టఫ్ చేసుకుంటూ ఇది ఆనియన్స్ కొంచెం కాగాక వేడెక్కాక దీంట్లో వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయండి కొద్దిగా. దాంట్లో ఈ మిల్ మేకర్స్ కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటామండి. పెట్టేయండి, కొంచెం మగ్గుతుంటాయి. కొంచెం డీప్ ఫ్రై కావాలండి ఇది మిల్ మేకర్స్. మరి ఇది సరిపోతుందా? సరే, ఇవేంటి నానబెట్టారా? అవునండి, ఆల్రెడీ కొద్దిసేపు వాటర్లో నానబెట్టాను. ఇప్పుడు డీప్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కలిపేయాలండి. కొంచెం వేడెక్కాక, అదే కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒకసారి చూద్దాం. టమాటాలు ఏమైనా అటు ఇటు తిప్పాలా? కొంచెం కొంచెం. సో ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మనము దీంట్లో మళ్ళీ దీంట్లో వేసుకోవాలండి గ్రేవీ అంతా. ఓకే, సో మనకి కర్రీలో గ్రేవీ కూడా ఇదే యూజ్ అవుతుంది. దాంట్లో కొంచెం స్టఫ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పైన చేసుకోవాలండి. ఆయిల్ వేడి అవి అలా వేగిన తర్వాత కొంచెం పక్క పెట్టేసుకుందాం తీసేది. ఇప్పుడు యాడ్ చేసుకుందామండి దీంట్లో. దీంట్లో వేసేసుకుందాము. ఈ పేస్ట్ అంతా మిగిలిన పేస్ట్ ఉంటుందండి, దాంట్లో యాడ్ చేసుకోవాలండి మొత్తము. కొంచెం ఒక 2 minutes ఉంచాలండి. 2 minutes అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం 1 minute అయిన తర్వాత అయిపోయిందండి, తీసేయండి. దాంట్లో తీసేసుకోండి, జాగ్రత్త. ఇంకేమైనా ఉన్నాయా మనం చేసుకోవాల్సిన ప్రాసెస్? లేదండి, కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోయింది, ఏం లేదు. చూద్దాం అయితే ఒకసారి. ఓకే అండి, చూద్దాము. వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు దాంట్లో మసాలాకి వేసుకున్నాం కదండి, దాంట్లో కారం. మళ్ళీ పైన గ్రేవీకి మళ్ళీ సపరేట్ గా వేరే కొంచెం కారం వేసుకోవాలండి. మళ్ళీ పడుతుందా? కొంచెం పడుతుందండి కొద్దిగా, ఒక 1/2 స్పూన్ అట్లా పడుతుందండి. సో కొంచెం స్పైసీగా తింటారా? అవునండి, చూసుకోండి. ఇక్కడైతే మేము నార్మల్ గా తింటాం, ఐ మీన్ అంటే ఉప్పులు కారాలు మనం మన ఇంట్లో చేసుకునేటప్పుడు మన చాయిస్. ఇప్పుడు కాంపిటీషన్స్ లో ఏంటంటే కరెక్ట్ గా ఉండాలి, ఉప్పు అయినా కారం అయినా. అంటే కారంగా ఉండాల్సిన వాటికి కారంగా. ఓకే అండి, దగ్గరకు అయిపోయింది కదా. కొంచెం చింతపండు పులుసు కొంచెం మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు? ఇది కొద్దిగా యాడ్ చేసుకోవాలి, పులుపు బాగుంటుందండి కొద్దిగా. అప్పుడు మనం పేస్ట్ లోనే కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవచ్చుగా? అలా కూడా చేసుకోవచ్చా? దీంట్లో మిల్ మేకర్స్ యాడ్ చేసుకోవాలండి.
ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేది. సో ఫైనల్ గా అవునండి, పైన కొత్తిమీర పెట్టుకోవాలండి. ఓకే, ఒక టమాటో చేశానండి నేను. ఒక టొమాటో చేశారా? ఫ్లవర్ టైప్ లో. టొమాటో ఫ్లవర్ చేశారా? ఓకే, టొమాటో ఎలా చేశారు? నైస్. ఓకే, టమాటా సోయా కర్రీ రెడీ అండి. గారు చూడండి. తప్పకుండా. ఓకే అండి, మరి టొమాటో సోయా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో సోయా కర్రీ తయారు చేసే విధానం. మీల్ మేకర్ ని నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో జీలకర్ర, పుట్నాల పప్పు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు, గరం మసాలా, ధనియాలు వేసి వేయించాలి. దీన్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటోలను స్టఫింగ్ కి వీలుగా 4 చీలికలుగా కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని కూరుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బిర్యానీ ఆకు, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న టొమాటోలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, వేయించిన మీల్ మేకర్ వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో సోయా కర్రీ రెడీ. ఓకే, మరి వాళ్ళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయండి. ఇంక ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో బొబ్బర్ల కాంబినేషన్ లో, ఇంకొకటేమో సోయా కాంబినేషన్ లో స్టఫ్డ్ వెరైటీ. ఓకే, సో టేస్ట్ చూద్దామా? ఓకే. మంచి ఘాటుగా ఆ టొమాటో పులుపు, మీరు వేసిన పసుపు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. ఓకే, కలర్ కావాలంటే అందుకని ఎక్కువ వేసేసారు రాజు గారు. సో నెక్స్ట్ ఆ స్టఫింగ్ వెరైటీ చూద్దాం. బాగుందండి, మీ మసాలా ఫ్లేవర్ బాగుంది. ఘాటుగా అంటే అన్ని యాడ్ చేశారు కదా, సో అది పర్టికులర్ ఒక టేస్ట్ అని కాకుండా ఏదో డిఫరెంట్ మసాలా టైప్ లో ఉంది. అండ్ ఆ టొమాటో కూడా బాగా మగ్గింది. విత్ పీస్ అండ్ మసాలా ఆ సోయా కాంబినేషన్ తింటే టేస్టీగా ఉంది. సో నైస్, ఇద్దరు కూడా బాగా చేశారు. సో విన్నర్ ఎవరిని అనేది రాజు గారు డిక్లేర్ చేస్తారు. ఓకే, సో ఎలా ఉన్నాయి రాజు గారు? సో బొబ్బర్ల కాంబినేషన్ లో కొంచెం టమాటో ప్యూరీలా చేసేస్తారు కదా, పేస్ట్ లా చేసేస్తారు. కొంచెం పుల్లగా, కొంచెం కారం ఎక్కువగానే వేస్తారు. కొంచెం స్పైసీగా బాగుంది. అంటే బొబ్బర్లు కొంచెం కమ్మగా ఉంటాయి కదా, సో ఆ కాంబినేషన్ కి పులుపు అనేది బాగా సెట్ అయింది. అలాగే ఈ టొమాటో స్టఫ్ చేశారు. సో మీల్ మేకర్ మళ్ళీ విడిగా వేయించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడ వేయించిన మళ్ళీ కర్రీలో వేసే వరకు మళ్ళీ మెత్తగానే అయిపోతాయి. సో అక్కర్లేదు, అంటే అడిషనల్గా మనం ఎక్కువ ఆయిల్ తీసుకున్నట్టుగా అవుతుంది. అంతకు మించి వేరే ఏం లేదు. సో డైరెక్ట్గా మీరు ఇలా చేసేసి వేసుకోవచ్చు. బట్ మసాలాస్ కొన్ని తీసుకునేప్పుడు కొంచెం లిమిట్గా తీసుకుంటే మనం ఏదైనా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఒక ఘాటుగా తెలుస్తుంది, మిక్స్డ్ ఫ్లేవర్. అది పర్టికులర్గా ఇది అని చెప్పలేము. సో కొంచెం అదొకటి కొంచెం మెయింటైన్ చేసుకుంటే డిష్ అనేది చాలా బాగుంది. అంటే స్టఫ్ చేసి మీరు ఇలా చేశారు కదా, చాలా బాగుంది. సో అంటే పర్టికులర్ ఒక టేస్ట్ అనేది దాంట్లో తెలియట్లేదు. సో ఈరోజు బొబ్బర్ల కాంబినేషన్ చాలా బాగుంది. అంటే కొంచెం సింపుల్ గా ఉన్నా కొంచెం స్పైసీగా వాళ్ళ ఇంట్లో చేసుకుంటారని చెప్పారు కదా, కొంచెం అది పసుపు కొంచెం తగ్గించండి. లుక్ కాదు, అంటే కొంచెం లిమిట్ గా వేస్తేనే పసుపు అనేది కొంచెం బాగుంటుంది. కలర్ చూసే తింటారు ఫస్ట్ మెయిన్. ఓకే, సో మొత్తానికి ప్రవీణ గారు ఇవాళ విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. సో సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్టీగా చేశారు. సో ప్రవీణ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. ఇలా వచ్చేసింది. సో స్వాతి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి.
థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, మీతో చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే అండి, మరి చూసారు కదా టొమాటోతో ఇవాళ వెరైటీ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఇడ్లీలు మృదువుగా రావాలంటే 2-3 అప్పడాలని పేస్ట్లా చేసి పిండిలో కలిపేసినట్లయితే ఇడ్లీలు మరింత మృదువుగా టేస్టీగా వస్తాయి. ఓకే, మరి 4 వంటలు తయారీ విధానం చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన కార్న్ టొమాటో ఫ్రైడ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కార్న్, టొమాటోస్, రైస్, బటర్ అండ్ షాజీరా. మీరు గమనిస్తే మన వంటకాలన్నింటిలో కూడా జీలకర్ర కానీ షాజీరా కానీ ఇలాంటివి మనం పోపులో వాడుతూ ఉంటాం. సింపుల్ థింగ్ అండి. జీలకర్రలో షాజీరాలో ఉన్నంత డైజెషన్ ఇంకా అంటే టు ఫెసిలిటేట్ డైజెషన్, సింపుల్గా సులభంగా జీర్ణం అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కార్న్ మఖనీ ఫ్రైడ్ రైస్ రెసిపీ చాలా బాగుందండి. చక్కగా ఆస్వాదించి తింటే ఇంకా బాగుంటుంది. ఇక సమ్మర్ స్పెషల్లో చూసిన రెడ్ చిల్లీ పాపడ్. అంటే మిరపకాయలలో ఏమున్నాయి అంత ఇదిగా అంటే చక్కగా ఇప్పుడు నేను ఎప్పుడు కలర్స్ చూసి మీరు తెలుసుకోవచ్చు అందులో ఏముంది అని చెప్తూ ఉంటాను. అదేంటంటే ఇప్పుడు మీరు గ్రీన్ కలర్ చిల్లీస్ చూసారనుకోండి, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రెడ్ కలర్ చిల్లీలో విటమిన్ సి ఉంటుంది. దానితో పాటుగా విటమిన్ ఏ కూడా మంచి క్వాంటిటీస్లో ఉంటుంది. సో డెఫినెట్గా అవి కూడా మనకు మంచివే. సో ఇలా పాపడ్ లాగా బియ్య పిండితో చేసుకుంటే ఎలాగా అంటే నేను నా సింపుల్ హంబుల్ ఒపీనియన్ ఏంటంటే పాపడ్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఎనీథింగ్ మనం ఇంట్లో చేసుకుంటే ఇక దానికి అమేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అది డీప్ ఫ్రై చేసుకునే పదార్థం అయినా కూడా ద మినిట్ మనం ఇంట్లో చేసుకుంటే సుపీరియర్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన టొమాటో బొబ్బర్ల కర్రీ, అలాగే టొమాటో సోయా కర్రీ. టొమాటో బొబ్బర్లు అండ్ టొమాటో సోయాలో ఒక సిమిలారిటీ ఉంది. అంటే ప్రిపరేషన్లో కాదండి, ఆ కాంబినేషన్, ఆ మేజర్ కాంబినేషన్. బొబ్బర్లు కానీ సోయా కానీ రెండు కూడా మనకు ప్రోటీన్ రిచ్ అని చెప్పుకోవచ్చు. ఈ టొమాటో బొబ్బర్ల కర్రీలో నాకు నచ్చింది ఏంటంటే బాగా జస్ట్ ధనియాల పొడి, గరం మసాలా, బే లీఫ్. మసాలాలు అంటే ఏంటి? క్లోవ్స్, సినమన్, దాల్చిని చెక్క, లవంగాలు, ఇక మరాఠీ మొగ్గ ఇలాంటివే కదా, ఇలాయచి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. సో అవి అలాగే మనం తింటే మనకు చక్కగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సింపుల్ రూల్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు ఫాలో. అలాగే టొమాటో సోయా కర్రీలో కూడా టొమాటో సోయా, కాకపోతే కొంచెం ఎక్కువగా మనకు కాంబినేషన్ ఉంది. ఈ కర్రీలో మనకు ఎక్స్ట్రాగా పల్లీలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు అండ్ చింతపండు. ఇప్పుడు ఇలా వాడినప్పుడు పుట్నాల పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది, పల్లీల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎండు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది. ఓకే, జస్ట్ ఎండు కొబ్బరి, పుట్నాలు ఇవి రెండే కదా మనకు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, వాడచ్చు, కొంచెం క్వాంటిటీ తగ్గించవచ్చు. కానీ ఇలాంటివి ఏమవుతుందంటే ఈ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి జీర్ణించుకోవడం కష్టం, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ముందు చూసిన బొబ్బర్ల కర్రీకు దీనికి అదే తేడా. రెండు బాగానే ఉన్నాయి, కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పాలంటే టొమాటో బొబ్బర్ల కర్రీ బాగుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. సో రాజు గారు, కార్న్ మక్ని ఫ్రైడ్ రైస్ బాగుంది. అంటే ఆ మక్ని గ్రేవీతో మనకి జనరల్ గా రైస్ ఐటమ్స్ అంటే మనం ఎక్కువ ఐదర్ ఫ్రై చేసేసుకోవటము, వెజిటేబుల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. అవునండి. కానీ ఇక్కడ ఇది సపరేట్ గా అలా గ్రేవీ చేసుకొని చాలా బాగుంది. అండ్ అలాగే పాపడ్స్, సో మనం రకరకాల అప్పడాలు, వడియాలు చూపిస్తూ ఉన్నాము. అవునండి. సో ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తో కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అవును, సో రెండు కూడా బాగున్నాయి రాజు గారు. ఓకేనండి. సో చూసారు కదండి వాళ్ళ 4 వంటల్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.